మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయ కోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగురు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలలో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మామిడి తోటల్లో కోత అనంతరం తీసుకొస్తున్న జాగ్రత్తలు ముఖ్యంగా చాలామంది రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మనం ఈ మధ్య చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా తన యొక్క తోటని లీజ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మార్కెట్ చేసే సమయంలో వేరే వారికి ఇవ్వడం ద్వారా తోటలో కాయలు అన్నీ కోసిన అనంతరము ఆ తోటను వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో రైతులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా ఎండుకొమ్మ అనేది మామిడి తోటలో మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే మనము మామిడికాయలు కోసిన అనంతరము ఈ యొక్క కాయ కోసిన దగ్గర ఆ యొక్క తొడిమ దగ్గర మనకు కాయ యొక్క ఎక్కడైతే తిప్పుతామో అక్కడ బాష్పోత్సకం ఎక్కువ జరిగి ఆ యొక్క కొమ్మ అనేది ఎండిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఎండు తెగులు అనేది కూడా మనం ప్రతి తోటలో ఎక్కువ గమనిస్తాము. అయితే రైతులందరూ ఇది గమనించుకొని ఈ యొక్క జూన్ మాసంలో, జూలై మాసంలో మన యొక్క ఎండు పూలన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండు పూలలు తీసేయకపోతే ఏమవుతుందంటే ఎండు పూలల్లో వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు అలాగే లార్వాలు, ప్యూపాలన్నీ కూడా ఉండిపోయి మళ్ళీ సమయానికి అంటే పూత వచ్చే సమయానికి మళ్ళీ వాటి యొక్క అభివృద్ధి చెంది మనకు ఈ యొక్క పూత పుందెను నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించుకొని ఈ యొక్క ఎండు కొమ్మని తొలగించే అవకాశం చేయండి. అదేవిధంగా ఈ యొక్క కొమ్మ కత్తిరింపుల్లో ముఖ్యంగా మనకు ఎండు పూలు తీసిన అనంతరము చెట్టుకి ఎక్కువగా సూర్యరశ్మి సోకినట్లయితే మనకు ఎక్కువగా కిరణజన సమక్రియ జరిగి ఎక్కువ ఆకులు ఉత్పత్తి అయ్యి మనకు ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతులందరూ కూడా యొక్క మామిడి తోటల్లో మధ్యలో ఉన్న కొమ్మని ఏదైతే మనకు ఎక్కువగా నీడని ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ యొక్క కొమ్మను తొలగించడం వల్ల లోపలికి సూర్యరశ్మి చొచ్చుకుపోయి ప్రతి ఒక్క కొమ్మకి కూడా సూర్యరశ్మి సోకడం వల్ల మనకు ప్రతి ఒక్క కొమ్మ కూడా యాక్టివేట్ అయ్యి మనకు కొత్తగా వచ్చినటువంటి 3 నుంచి 4 నెలల కొమ్మల ప్రతి కొమ్మ కూడా ఎక్కువ పూత వచ్చి కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మధ్యలో కొమ్మని తొలగించినట్లయితే మనకు సూర్యరశ్మి సోకే విధంగా ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు అంటే మనం మామిడికాయలు కోసిన అనంతరము అప్పుడే కాకుండా వర్షాలు ఒకవేళ దూరంలో ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారైనా సరే మనము నీటి తడులు ఇచ్చినట్లయితే మనకు మామిడి చెట్టు బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క జూన్ మాసంలో ఎరువులు ఎవరైతే ఫిబ్రవరి మాసంలో కాయలు ఎదిగే దశలో ఎరువులు ఇచ్చారో తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ తప్పకుండా మనకు పైపాటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటిన తోటల్లో కిలో యూరియా, కిలో డిఏపి, కిలో ఎంఓపిని ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క దానికి కావాల్సినటువంటి పోషకాలు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సూక్ష్మ పోషకాలు కాయలన్నీ కూడా కోసిన అనంతరం కూడా చెట్టు యొక్క పోషక లోపాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బోరాను, జింకు, మెగ్నీషియం సల్ఫేట్ ఇలాంటివన్నీ కూడా మనకు మొక్కకు అందే విధంగా చూసుకోవాలి. కాబట్టి అగ్రోన్ మ్యాక్స్ లాంటి మందుల్ని మనము లీటర్ నీటికి 3 గ్రాముల కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క పోషక నివారణ అనేది జరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క నీటి తడులతో పాటు ఈ కొమ్మ కత్తిరింపులతో పాటు ఒకసారి ఈ యొక్క ఎండలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి తోటంతా కూడా దున్నినట్లయితే వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు కానీ ప్యూపా దశలు కానీ ఇవన్నీ నిర్వీర్యమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దుక్కి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి చెట్టు పాదుల్లో కూడా మనము నీట్గా అంటే మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు పిండి నల్లి బెడద కానీ పైకి ఎక్కేటువంటి చీమల బెడద కానీ నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆకుజాడ పురుగుకు సంబంధించినటువంటి ఏమైనా మన గూళ్ళు కానీ చెట్టు పైన ఉన్నట్లయితే ఆ గూళ్ళని తొలగించుకోవాలి. అదేవిధంగా మనకు చీమలు పెట్టినటువంటి గూళ్ళు కానీ ఇవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే మనకు ఆగస్టు మాసం వరకు చెట్టు అంతా కూడా నీట్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తోట యొక్క పాదుల్లో ఫాల్డల్ డస్ట్ కానీ ఫినోలేటెడ్ డస్ట్ కానీ మనము చల్లుకున్నట్లయితే ఈ చీమలు అనేటువంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు.
అదేవిధంగా తోటని కోసిన అనంతరము అక్కడక్కడ పడ్డ కాయల్ని కానివ్వండి, చెట్టు కొమ్మలు కానివ్వండి, ఏవి కూడా ఉండకుండా చూసుకున్నట్లయితే మనకు వివిధ పురుగులు కూడా సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. అక్కడక్కడ తోటల్లో మనము కాండపైన చూసినట్లయితే మనకు ఎక్కువగా చెదలు పట్టినట్టు, అదేవిధంగా మట్టితో ఉన్నటువంటి చార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే కాండం తొలిచే పురుగు ఉన్నట్టు. కాబట్టి రైతులందరూ కూడా ఆ యొక్క మట్టి యొక్క తీగల్ని తొలగించేసి ఆ యొక్క రంధ్రాల్లో మనకు ఒకవేళ అందుబాటులో ఉన్నటువంటి కిరోసిన్ కానీ, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఒక చిన్నగా గుడ్డకి తడిపేసి ఆ యొక్క రంధ్రాలు మూసినట్లయితే ఈ యొక్క స్టెమ్ బోరర్ అంటే కాండం తొలిచే పురుగును మనము కంట్రోల్ చేయవచ్చు.